ఫ్రెండ్స్ ఇది మోటరోలా H60 ఫ్యూజన్ H50 ఫ్యూజన్ సక్సెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ ఏప్రిల్ 2వ తారీఖు మోటరోలా ఇండియాలో లాంచ్ చేస్తుంది. అండ్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 20,999 రూపాయలకి వస్తుంది విత్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. అండ్ ఆఫర్స్ ఇవన్నీ నేను లాస్ట్ లో చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ఈ ఫోన్ ని అన్బాక్సింగ్ చేద్దాం, బాక్స్ కంటెంట్ చూద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. బాక్స్ లో ఏం చేంజ్ లేదు, H60 ఫ్యూజన్ బాక్స్ మీద కనిపిస్తుంది మనకి. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోన్ తో పాటు సిమ్ ఇంజెక్టర్ పిన్ వస్తుంది అండ్ చార్జర్ వస్తుంది. చార్జర్ వచ్చేసరికి 68 వాట్ అడాప్టర్ ఇది అండ్ టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈసారి బాక్స్ లో మీకు కేస్ రావట్లేదు, స్క్రీన్ గార్డ్ కూడా రావట్లేదు. అండ్ ఈ ఫోన్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ కర్వ్డ్ PYLED ప్యానల్ 128 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB RAM 256GB తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ IP68 69 రేటింగ్ తో కూడా వస్తుంది. ఈ కంప్లీట్ స్పెక్స్ మోటరోలా H60 ఫ్యూజన్ వి. అండ్ ఈ ఫోన్ నేను ఒక్క రోజే యూజ్ చేశాను. అండ్ ఈ ఫోన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఈ ఫోన్ ఒక సంవత్సరం పాటు అయితే కొంటనే ఉంటారు. సో ఈ ఫోన్ నేను కంప్లీట్ ఇంకా ఇన్డెప్త్ గా యూజ్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్ రివ్యూ కూడా నేను చేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం, అసలు ఏం చేంజ్ చేశారు మనకి H50 ఫ్యూజన్ తో కంపేర్ చేసి 60 ఫ్యూజన్ ఏమేమి చేంజెస్ చేశారు ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చేంజెస్ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. 5000 mAh బ్యాటరీ నుంచి 5500 mAh బ్యాటరీకి పెంచారు. డిస్ప్లే కూడా ఫుల్ HD నుంచి 1.5K కి రిజల్యూషన్ చేంజ్ అయిపోయింది. అండ్ లాస్ట్ టైం మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండేది కదా, ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కి అయితే వెళ్ళారు బిల్డ్ క్వాలిటీ పరంగా. అండ్ ఇంకొకటి బేస్ మోడల్ ఇంతకుముందు 8GB RAM 128GB ఉండేది, ఇప్పుడు బేస్ మోడల్ 8GB RAM 256GB తో స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మనకి మైక్రో SD కార్డ్ సపోర్టే లేదు, ఇప్పుడు హైబ్రిడ్ స్లాట్ తీసుకొని వచ్చారు. సో సెకండ్ స్లాట్ లో మీరు డిసైడ్ అవ్వచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే సెకండ్ స్లాట్ లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక చేంజ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ తీసుకున్నారు. ఇంతకుముందు మనకి H50 ఫ్యూజన్ లో మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే లేదు, సో దీనిలో మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే ఉంది. సో ఇది డ్రాప్స్ కూడా సర్వే అవ్వగలదు. అండ్ IP68 రేటింగ్ ఇంతకుముందు ఉంది కదా, ఇప్పుడు 69 కూడా తీసుకున్నారు. 68 69 తో వస్తుంది, అంటే వాటర్ జెట్స్ ని కూడా సర్వే అవ్వగలదు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు. ఇంతకుముందు మనకి 1600 నిట్స్ ఉండేది, ఇప్పుడు 4500 నిట్స్ కి పీక్ బ్రైట్నెస్ పెరిగింది డిస్ప్లేది. అండ్ మెయిన్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ఉండేది కదా H50 ఫ్యూజన్ లో, ఇప్పుడు వచ్చేసరికి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది, కొత్త ప్రాసెసర్ ఇది. అండ్ కెమెరాలో కూడా చేంజ్ చేశారు, లైట్ సెన్సార్ అని చెప్పి కొత్త సెన్సార్ యాడ్ చేశారు. సో దీని గురించి నేను కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే మాట్లాడతాను. సో ఇవి మెయిన్ చేంజెస్ లాస్ట్ జనరేషన్ కి ఇప్పటికి. నెక్స్ట్ ఇంకా డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ పరంగా మాత్రం పెద్దగా చేంజ్ అయితే లేదు, మనకి లాస్ట్ జనరేషన్ 4 లాగా కనిపిస్తుంది. కెమెరా ఏదైతే సెటప్ ఉందో లైట్ సెన్సర్ ఒకటి యాడ్ అయింది ఇక్కడ ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో. అండ్ ఈసారి కర్వ్ కూడా కొద్దిగా పెంచినట్టు చెప్తున్నారు, ఏదైతే మనకి సైడ్ కర్వ్స్ ఉన్నాయో ఇది ఇంకా యాంగిల్ పెంచినట్టు చెప్తున్నారు. మిగతా అంతా సేమ్ బిల్డ్ క్వాలిటీ పరంగా. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్, సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్, ఫ్రంట్ గ్లాస్ 7i కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ చెప్పగా మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. ఇప్పుడు ఇది 16 టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తారు. మాక్సిమం సర్వే ఒకళ్ళు కింద పడితే గ్యారెంటీ ఉండదు, మొబైల్ ఫోన్ కదా ఇది, మీరు ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందో కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంపాక్ట్ కరెక్ట్ పడితే పగిలే ప్రమాదం కూడా ఉంటుంది, జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. యాక్సిడెంటల్ గా పడితే కొంచెం సర్వే అవ్వగలదు. కలర్స్ విషయానికి వస్తే వీళ్ళు ప్యాంటోన్ పార్ట్నర్షిప్ ఉంటుంది. మొత్తం 3 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో అయితే ఇది వస్తుంది. సో ఇది వచ్చేసరికి అమెజానైట్ అండ్ ఇంకా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. 3 లెదర్ బ్యాగ్ తోనే వస్తున్నాయి. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది వీళ్ళది, ఇది PYLED ప్యానల్ అండ్ ప్యాంటోన్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే ఇది, 2 to life కలర్స్ అయితే ఉంటాయి. అండ్ చూడడానికి బాగుంటుంది డిస్ప్లే, బెజల్స్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మీకు మూవీ వాచ్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. 1.5K ఇప్పుడు డిస్ప్లే కూడా ఫుల్ HD కాదు. అండ్ ఇది HDR10+ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ HDR అయితే ప్లే అవ్వట్లేదు. రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది డిస్ప్లే. లాస్ట్ టైం చూసుకుంటే 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కాబట్టి 144Hz సపోర్ట్ చేసి మనకి గేమ్స్ కానీ యాప్స్ కానీ లేవు. అది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి పేరుకి మాత్రం 144Hz, దాన్ని తీసేసారు. ఇప్పుడు 120Hz కి తీసుకొని వచ్చారు బ్యాటరీని సేవ్ చేయడానికి. అండ్ దీనిలో మీకు పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు, చెప్పే కదా మీకు డైరెక్ట్ సన్లైట్ లో కూడా మీకు డిస్ప్లే అయితే ఈజీగా కనిపిస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1400 nits వరకు ఉంటుంది. ఇంకా ఆడియో విషయానికి వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఆడియోలో మీకు అన్ని ఉన్నాయి, హెడ్ ట్రాకింగ్ ఉంటుంది, స్పేషల్ ఆడియో ఉంటుంది, హైరెస్ ఆడియో, వైడ్ అండ్ వైర్లెస్ సపోర్ట్ ఉంది. సో అన్ని ఉంటే ఆడియో పరంగా అయితే ఏం మిస్ అవ్వవు. డిస్ప్లేలో మీకు డాల్బీ విజన్ ఉండదు, కానీ సౌండ్ లో మాత్రం డాల్బీ అట్మాస్ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే కెపాసిటీ పెరిగింది, 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా 1.5K వచ్చింది, కాబట్టి మీకు మరి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. ఛార్జింగ్ విషయానికి వస్తే 68 వాట్ ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టాలంటే 45 నిమిషాలు ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది.
7S Gen 2 ప్రాసెసర్ నుంచి వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్కి అయితే వచ్చారు. కొత్త ప్రాసెసర్ ఇది 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. 16 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ టు స్కోర్ విషయానికి వస్తే దగ్గర 725 ఆ రేంజ్ వరకు స్కోర్ చేస్తుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే ప్రెజెంట్ అయితే ఈ ప్రాసెసర్ కేపబుల్ మీకు 120 FPS కూడా గేమ్ అయితే ఆడొచ్చు. కాకపోతే ప్రెజెంట్ అయితే 60 FPS లోనే హ్యాండిల్ చేస్తుంది. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ HDR ఆడితే HDR అల్ట్రా వరకు హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ వస్తే 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. సో ఇది కూడా మీకు 90 FPS రావచ్చు తొందరలో ఫ్యూచర్లో. ప్రెజెంట్ అయితే లేదు, కొత్త ప్రాసెసర్ కదా, ఆప్టిమైజేషన్ చేయాలి. సో అందుకే మనం దీని గురించి ఇప్పుడు నిర్ణయానికి అయితే ఏం రాలేము. అండ్ ఇంకొకటి ఫోన్ మీకు గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ అయితే కాదు, మీరు క్యాజువల్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది దీనిలో. కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి 4500 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 8GB ర్యామ్ 256GB LPDDR4X ర్యామ్ స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. లాస్ట్ టైం కూడా ఇదే. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరాకి వద్దాం. కెమెరా ఎప్పుడైనా S series లో లాస్ట్ ఇయర్ చూడొచ్చు. S series అంత సేల్స్ బూస్ట్ అవడానికి మెయిన్ రీజన్ కెమెరా. కాకపోతే మాక్సిమం వాళ్ళు Qualcomm ప్రాసెసర్స్ యూజ్ చేశారు. ఓన్లీ H50 Neo లోనే మనం మీడియాటెక్ ప్రాసెసర్ చూసాం. అంత ఆప్టిమైజేషన్ అయితే లేదు కెమెరా పరంగా, మనం Qualcomm చూసినంత అయితే లేదు. ఇప్పుడు కూడా ఫస్ట్ నేను అనుకున్నది అయితే 7400 మీడియాటెక్ ప్రాసెసర్కి వచ్చారు. సో కెమెరా అంత ఉండదని చెప్పేసి నేను అనుకున్నాను. ఇదే పాయింట్ అడిగాను కూడా, ఎందుకంటే వీళ్ళు Qualcommతో బాగుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ ఫొటోస్ బాగా వస్తున్నాయి, మళ్ళీ ఎందుకు మీడియాటెక్ వచ్చారు అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఒకసారి ఫోన్ వాడండి, ఫోన్ వాడిన తర్వాత ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడగండి అని చెప్పారు. అంత బెటర్గా ఆప్టిమైజేషన్ చేసిన ప్రాసెస్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పారు. అండ్ సెన్సార్ కూడా ఒకటి యాడ్ చేశారు కెమెరాలో, లైట్ సెన్సార్ అని చెప్పేసి. సో ఇది ఏం చేసేది అంటే యాక్చువల్గా లైట్ సెన్సార్ మీకు ambient లైటింగ్ బట్టి మన కెమెరా లైట్ సెన్సిటివిటీని క్యాలిబ్రేట్ చేస్తుంది. సో దీనివల్ల మీకు ఏమొస్తుంది అంటే ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంటుంది. మీకు లైట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్స్పోజర్ మీకు కంట్రోల్లో ఉండడం, కలర్స్ మీకు ట్రూ కలర్స్ రావడం, అండ్ ఇంకొకటి ఫ్లిక్కర్ అవ్వకపోవడం, ఇట్లాంటి వాటికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. కొన్ని శాంపిల్స్ కనిపిస్తుంది చూడొచ్చు. యాక్చువల్గా ఈ ఫోటో చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ ఇది రెడ్ కలర్, మొత్తం రెడ్ కలర్. యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే కలర్స్ కొన్ని కెమెరాస్ ఏం చేస్తాయి అంటే పింకిష్ గా చేసేస్తాయి. ఇది మనకు రెడ్ ట్రూ కనిపిస్తా ఉంది. డీటెయిల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఫొటోస్ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో కింద ఏదైతే వాళ్ళు వాటర్ మార్క్ జనరేట్ చేస్తున్నారు, ఫోకల్ లెన్స్ అవి తప్పు వస్తున్నాయి, కొద్దిగా గ్లిచ్ ఉన్నట్లుంది. మీకు యాక్చువల్ కరెక్ట్ ఫోకల్ లెన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీనిలో మనకి ఎటువంటి టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి ఏమీ లేవు. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా అంతే. కాకపోతే డిజిటల్ జూమ్ చేయొచ్చు మనం. 35mm 50mm ఫోకల్ లెన్స్ డిజిటల్ జూమ్ చేసి మనం పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా బాగున్నాయి. డిజిటల్ జూమ్ అయినా కానీ ఇక్కడ చాలా శాంపిల్స్ మీకు కనిపిస్తున్నాయి. కలర్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు నా టీ షర్ట్ ఉంది కదా, ఇది కూడా న్యాచురల్ కలర్ కనిపిస్తుంది, అదే కలర్ వస్తుంది. ఎవ్రీథింగ్ నాకు కలర్స్ బాగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ బయట నార్మల్ కొన్ని ఫొటోస్ ఆకులు తీసినప్పుడు కానీ చూస్తున్నప్పుడు మాత్రం కలర్స్ బాగా అనిపించింది. ఇంతకుముందు H50 ఫ్యూజన్ యూజ్ చేస్తే మనకి కలర్స్ కొద్దిగా బూస్ట్ అయ్యాయి, కొద్దిగా వైబ్రెంట్ చేసేవి. ఈ కొద్దిగా మనకి న్యాచురల్ కనిపిస్తున్నాయి కలర్స్ అయితే. అండ్ 13 MP వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి మ్యాక్రో ఫోటోస్ కూడా మీకు బాగానే వస్తాయి. శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇది వైడ్ యాంగిల్ మీకు మరీ మెయిన్ కెమెరా ఎక్స్పెక్ట్ చేయకండి. వైడ్ యాంగిల్ 13 MP అది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇది. అండ్ దీనిలో ఎట్లాంటి సెన్సార్ లేవు, బ్యాక్ సైడ్ లైట్ సెన్సార్ ఉన్నట్లు ఏం లేవు. సో ఫ్రంట్ కెమెరా మీకు లైటింగ్ ఎక్కువ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. కొద్దిగా లో లైట్కి వెళ్ళినప్పుడు అయితే ఫేస్ సాఫ్ట్ వస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో విషయానికి వస్తే మాత్రం మీకు 4K వీడియో 30 FPS వరకు అన్ని కెమెరాస్ యూజ్ చేసి రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ మెయిన్ కెమెరా 4K 30 FPS, వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా, అది కూడా మీరు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ యూజ్ చేసి మీరు మ్యాక్రో ఫోటోస్ తీయొచ్చు అండ్ మ్యాక్రో వీడియోస్ కూడా తీయొచ్చు. అది కూడా మీరు 4K 30 FPS లో మ్యాక్రో వీడియో తీయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీరు 4K 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో అన్ని కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 120 FPS వరకు మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఈ ఫోన్ యూజ్ చేసి. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే దీనిలో లేదు. ఇంకా నేను డీటెయిల్ గా చూడాలి కెమెరా, నేను వర్డిట్కి రావట్లేదు. మొత్తం కంప్లీట్ చూసిన తర్వాత నేను మళ్ళీ రివ్యూలో మీకు కంప్లీట్గా అప్డేట్ చేస్తాను. అన్ని కండిషన్లు చెక్ చేయాలి. మనది ఒక్కరోజు టైం మాకుంది, సో అందుకే మొత్తం చూడలేదు. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగా అనిపించింది కెమెరా అయితే. అంటే మీడియాటెక్ ప్రాసెసర్ కెమెరా ఎలా ఉంటుందని క్వశ్చన్ ఉండేది నాకు. సో అదైతే నాకు బాగానే అనిపించింది కెమెరా ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ దీనిలో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇట్లా వాటర్ నుంచి స్వైప్ చేయగానే ఇక్కడ ఆస్క్ ఆర్ సెర్చ్ అని చెప్పేసి కనిపిస్తుంది. మోటరోలా AI సింబల్ ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో మోటరోలా AI యాడ్ చేశారు. దీన్ని యాక్టివేట్ చేయాలంటే పవర్ బటన్ మీరు 2 times ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. 4 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. అప్డేట్ మీ, టేక్ నోట్స్, రిమెంబర్ దిస్ అండ్ మ్యాజిక్ క్యాన్వాస్ అని చెప్పేసి. ఇది మీరు డైలీ లైఫ్లో యూజ్ చేస్తే ఉపయోగపడే ఫీచర్స్ కొన్ని. టేక్ నోట్స్ ఏంటంటే మీకు ఏదైనా ఆలోచన వచ్చింది, మీరు దాన్ని వాయిస్ రూపంలో రికార్డ్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ ఇలా డబుల్ ప్రెస్ చేసి పవర్ బటన్ని టేక్ నోట్స్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాయిస్ రికార్డర్ ఆన్ అవుతుంది. మీరు ఆ నోట్స్ తీసుకోవచ్చు. ఆ నోట్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడారనుకోండి, దాని ట్రాన్స్క్రిప్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ రిమెంబర్ దిస్ అని చెప్పేసి ఉంది. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి 3 ఆప్షన్స్ వస్తాయి. ఫోటో, స్క్రీన్ షాట్,
టెక్స్ట్ నోట్ అని చెప్పేసి. ఫోటో అంటే మీరు ఏదైనా చూసారు, ఇప్పుడు నాకు ఈ బాక్స్ ఉంది మోటోలో H60 ఫ్యూజన్, ఫోటో ఓపెన్ చేసామా, సో ఇట్లా ఫోటో తీసేసి నోట్స్ రాసేసుకోవచ్చు. అంటే ఐ వుడ్ లైక్ టు బై దిస్ మొబైల్, ఇట్లా నోట్స్ యాడ్ అయిపోతుంది. ఓన్లీ ఫోటోనే కాదు, డైరెక్ట్ స్క్రీన్ షాట్ కూడా తీయొచ్చు. ఏదైనా మీరు చదువుతున్నారు దాని స్క్రీన్ షాట్ పెట్టేసుకుని దానిలో ఏమైనా రిమైండ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇన్ని చేస్తున్నాం మనం, ఇవన్నీ ఒక చోట సేవ్ అయితే. జర్నల్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఈ యాప్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మనం చేసిన పనులన్నీ కనిపిస్తాయి. సో ఇందాక నేను ఈ మోటోలా ఫోన్ ఫోటో తీసా కదా, అది ఇక్కడ మీకు సేవ్ అయిపోయింది. నేను జస్ట్ ఆ ఫోన్ పేరు కూడా ఇవ్వాలా, నేను ఇచ్చిన టెక్స్ట్ కింద కనిపిస్తుంది మీకు, ఐ వుడ్ లైక్ టు బై దిస్ మొబైల్ అని. పైన చూడొచ్చు ఆ ఫోన్ మోడల్, దాని గురించి డీటెయిల్స్ ఇస్తుంది, బ్రౌన్ కార్డ్బోర్డ్ అని చెప్పేసి మొత్తం దాని గురించి డీటెయిల్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇది కూడా నేను సేవ్ చేస్తాను, ఒక శానిటైజర్ని. సో శానిటైజర్ నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను టెక్స్ట్ ఇచ్చాను. ఇది చూడొచ్చు, మొత్తం రీడ్ చేసేసి అది 500 ml బాటిల్, శానిటైజర్ బాటిల్, దాని మీద ఉన్నవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేస్తుంది. ఇవన్నీ మీకు ఒక చోటే ఉంటాయి. మీరు ఏదైతే నోట్స్, వాయిస్ నోట్ తీస్తున్నారో, టెక్స్ట్ నోట్స్ రాస్తున్నారో, స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేస్తున్నా, ఫోటో తీసి సేవ్ చేస్తున్నా, ఏది చేసినా కానీ ఈ జర్నల్ యాప్లో అన్ని సేవ్ అయితే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని అడగొచ్చు మీరు, దీని లోపల ఏమున్నాయో చెప్పని కూడా అడగవచ్చు. జస్ట్ మనం డబుల్ ప్రెస్ చేసి పవర్ బటన్ని, ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ ఉంది కదా, టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేసి వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఐ హ్యావ్ టు బై, ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే జర్నల్ మొత్తం ఎతికి అక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ కొనాలని పెట్టుకున్నాను అన్ని మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఒక శానిటైజర్ బాటిల్ను కొనాలనుకుంటున్నాం అండ్ మోటోలా H60 ఫ్యూజన్, ఈ రెండు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నా జర్నల్ నేను ఆ రెండు కొనాలని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నా, అందుకే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అట్లా. సో ఇట్లా మీరు డైరెక్ట్ సెర్చ్ చేయొచ్చు. మీరు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ సేవ్ చేసుకున్నారు అనుకోండి ఆ జర్నల్లో, మీరు ఇట్లా డైరెక్ట్ సెర్చ్ కూడా చేసి తెలుసుకోవచ్చు వాటిని. ఇవి కొన్ని ఏ ఫీచర్స్ H60 ఫ్యూజన్లో యాడ్ చేశారు, లాస్ట్ జనరేషన్ ఇవి అయితే లేవు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇలా ఓన్ UI, హెలో UI, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3+4 అప్డేట్స్ వస్తున్నాయి, 3 సంవత్సరాల Android అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మోటోలా UI గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీకు క్లీన్ UI ఇది, అంటే క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ మీకు కస్టమ్ ఫీచర్స్ కూడా ఎక్కువ ఉండవు, లైక్ కాల్ రికార్డ్ చేసి అవతరాలకు వినిపిస్తుంది, గూగుల్ డైలర్తో వస్తుంది. ఈ యాప్ లాక్, డ్యూయల్ యాప్స్ ఇవన్నీ మీరు సెక్యూర్ ఫోల్డర్ లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు మోటోలా UI లో ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది. సో మోస్ట్లీ అయితే మీకు ఇది స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఫీల్ ఉంటుంది. సెన్సార్స్ విషయానికి వస్తే మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది అన్ని ఉన్నాయి, జైరో, మ్యాగ్నటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. అండ్ IR బ్లాస్ట్ అయితే లేదు, బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది, Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది మీకు బేస్ మోడల్ 8GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. వీళ్ళు ఇచ్చిన ప్రైస్ మాత్రం విత్ ఆఫర్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతో మనకేం తెలియదు, 2వ తారీఖే చెప్తారు. ఆఫర్స్ ప్రకారం చూసుకుంటే మీరు ఒకవేళ 2000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అవైల్ చేసుకున్నా, లేకపోతే అన్ని కలిపి రావు, లేకపోతే మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ 2000 వస్తుంది. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, వీటిలో ఏదైనా ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. 2000 రూపాయలకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు ఫోన్ విత్ ఆఫర్స్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 20,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మోటోలా H60 ఫ్యూజన్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించింది H50 ఫ్యూజన్ తో కంపేర్ చేస్తే H60 ఫ్యూజన్? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎంతమంది రివ్యూ కావాలని కోరుకుంటున్నారా లైక్ చేయండి, తొందరలో నేను రివ్యూ మీకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.